హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చాను. ఆ రెసిపీ ఏంటి అంటే ఫిష్ బిర్యానీ అన్నమాట. ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్ వేగా ఫిష్ బిర్యానీ ఎట్లా చేయాలో ఈరోజు మేము మీకు చూపిస్తాము. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో నేనైతే ఇంట్లో ఫిష్ బిర్యానీ చేపించి తింటున్నాను, చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీ కనుక మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మాయి దీంట్లో ఫిష్ బిర్యానీ మాత్రం చాలా బాగా చేసింది. ఫిషే కాదండి, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ కూడా చేస్తుంది. సో ఆ రెసిపీ అయితే నేను మీకు చూపించేస్తాను ఇంకా డేస్లో. మీరు ప్లీజ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ముందుగా చేపలను అయితే మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. అది క్లీన్ చేసేసుకున్నాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో లెమన్ ఉంటుంది కదా, లెమన్ని కూడా వేసుకోవాలి. లెమన్ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఇట్లా ఎప్పుడైనా మనం ఫిష్ బిర్యానీ చేసుకుంటే ఇట్లా మ్యాగ్నేట్ చేసుకుని ముందే పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుంటే ఫిషెస్కి మసాలా అనేది మంచిగా పడుతుంది అనమాట. సో బిర్యానీలో కూడా బాగుంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇట్లానే మ్యాగ్నేట్ చేసుకుని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేస్తే ఫిషెస్ అనేది కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట. చేపల మ్యాగ్నెట్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బియ్యం అనేది తీసుకుని అది కూడా క్లీన్గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. మేమైతే బాసుమతి బియ్యం తీసుకున్నామంట బిర్యానీకి. సో మీరు కూడా బాసుమతితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అది క్లీన్ అయిపోయిన తర్వాత ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకుని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలో ఇట్లా ఆనియన్స్ వేసుకుంటే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది బిర్యానీ మసాలా అన్నమాట. సో మనం ముందుగా వాటర్ అయితే బాయిల్ చేసేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత బిర్యానీ మసాలా దీంట్లో వేసేసి దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అది ఉడికేంత వరకు మనం పక్కన ఫిష్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. సో ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఫిష్, అదే ఫిషెస్ని ఇట్లా కలర్ వచ్చేంత వరకు మంచిగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అంతే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫిష్ పీసెస్ అనేది అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీని అయితే సైడ్కి తీసేసుకుందాం. ఇంకా మరిగే బియ్యం అయితే వేసేసుకుందాం. అది ఇందాక మనం వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదండి బాసుమతి బియ్యం, అది కూడా వేసేసుకోవాలి. ఆ అన్నం ఉడికేలోపు మనం ఇక్కడ బిర్యానీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇట్లా వెలాడిపోయి గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇందాక మనం ఆనియన్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, అది కూడా వేసేసుకుని 3 టమాటోస్ కూడా గ్రైండ్ చేసేసుకుని ఆ ప్యూరీ వేసుకోవాలన్నమాట. అది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడ అన్నం అనేది ఎక్కువ ఉడకకూడదు అనమాట, కొంచెమే ఉడకాలి. ఎందుకంటే మనం బిర్యానీలో కూడా వేస్తాం కదా, ఇక్కడ దాన్ని మంచిగా ఉడకపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అనేది మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. సాల్ట్ కూడా. సో మనకి ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ స్పైసీ వేసుకోవచ్చు. సో స్పైసీ వద్దు అనుకుంటే మాత్రం స్పైసీ కొంచెం తగ్గించుకుని వేసుకోండి. సో మేమైతే బాగా స్పైసీ వేసుకుంటున్నాం, ఎందుకంటే మేము స్పైసీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకుంటే బిర్యానీలోకి కొంచెం మసాలా, కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది అనమాట, బాగుంటుంది. సో మీరు కూడా పెరుగు వేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మసాలా అయితే ఇక్కడ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెం మసాలా తీసుకుని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లో ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసేసుకుని ఇప్పుడైతే ఓన్లీ 1 లేయర్కి మాత్రమే ఫిష్ పీసెస్ పెడుతున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ లేయర్ కూడా ఉంటుంది. సో అన్ని ఫిషెస్ ఇక్కడ వేయకూడదు, ఓన్లీ కొన్ని ఫిషెస్ వేసేసిన తర్వాత ఇందాక మనం రైస్ అనేది ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా ఒక లేయర్లో వేసేసుకోవాలి దీనిపైన. బిర్యానీ అంటే మనం లేయర్లా చేస్తాం కదా ఫ్రెండ్స్, సేమ్ అట్లానే అనమాట. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్, ఎప్పుడు బిర్యానీలోకి మా మమ్మీ అయితే కలర్ యూజ్ చేయదు, ఒరిజినల్ కలర్ అదే రెడ్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా సేమ్ మెథడ్లో ట్రై చేయండి, కలర్ వేసుకోకుండా ఒరిజినల్గా. అంతే ఫ్రెండ్స్, ఒక లేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫిష్ పీసెస్ అనేది పైన పెడుతున్నాము.
పైన పెట్టేసిన తర్వాత సేమ్ ఇదే లేయర్లో ఇంకో కొంచెం రైస్ వేసుకోవాలి. ఇందాక మనం కొంచెం మసాలా కర్రీ కూడా తీసుకుని పెట్టుకున్నాం కదా పక్కన, అది కూడా దీనిపైన పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకుంటే గ్రేవీలా వస్తుందన్నమాట మనం తీసేటప్పుడు. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిష్ పీసెస్ పైన ఇంకొక లేయర్ రైస్ అయితే వేసేస్తున్నాము. ఇందాక మనం కొంచెం మసాలా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దాని ఆయిల్ అనేది ఉంటుంది కదా, అది కూడా మనం ఈ రైస్ పైన వేసుకోవాలన్నమాట. కొంచెం అది వేసుకుని కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆనియన్ అనేది ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని కవర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనం బిర్యానీ చేసుకునేటప్పుడు పైన ఇట్లా నెయ్యి అయినా సరే లేకపోతే బటర్ అయినా వేసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మేమైతే బటర్ వేసేస్తున్నాము. సో మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకొని, లేకపోతే బటర్ కావాలంటే బటర్ వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఈ కాయిల్ పేపర్ తోటి కవర్ చేసేసుకుని కొంచెం బిర్యానీ అనేది ఉడకనిద్దాం అనమాట. 20 minutes అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని బిర్యానీ అనేది ఉడకనివ్వాలన్నమాట. అట్లయితే బిర్యానీ ఇంకా గ్రేవీ అనేది ఫిష్ పీసెస్కి తగిలి బిర్యానీ అనేది బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మన హాట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, బిర్యానీ అనేది గ్రేవీకి ఎట్లా వస్తుందో బాగుంది కదా ఫ్రెండ్స్. చూసారా, మేము దీంట్లో కలర్ కూడా వేయలేదు. ఏదైతే ఆయిల్ వేసామో ఆయిల్ కలరే వస్తుంది దీంట్లో, రెడ్. మేమైతే ఏ కలర్ యూజ్ చేయలేదు. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో అంతే ఫ్రెండ్స్, మన ఈజీ అండ్ సింపుల్ వేగా ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే తింటున్నాను. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి, సో మీరు కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి బిర్యానీ ఎట్లా ఉంది అని. సో మీరు కూడా ఫిష్ బిర్యానీ ట్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది పైన వేసుకుంటే అది మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఇందాక ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆయిల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అట్లా అయితేనే ఫిష్ బిర్యానీ అనేది ఆ ఫిష్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. మీరు ఎప్పుడు మా ఛానల్ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.